6 పథకాలతో ఆశ చూపి అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం అనేది ఈ రోజు తీసుకుంటే మహిళలకు ఆర్తనాదాలు, అఘాయిత్యాలు, అబద్ధాల్ని మిగిల్చింది. ఈ కూటమి అధికారంలోకి వచ్చి 540 రోజులు గడిచాయి. ఈ 540 రోజుల్లో 5 కోట్ల మంది ప్రజలకు వాళ్ళ తాలూకా నమ్మకాన్ని వమ్ము చేయడమే కాకుండా అమ్మకానికి పెట్టేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. నెలకో డ్రామా, రోజుకొక అబద్ధం, గంటకొక అరాచకం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉండే పరిస్థితి. 2025వ సంవత్సరం కూటమి పాలనలో శాంతి భద్రతల్లో పూర్తిగా వైఫల్యం చెందింది. పూర్తిగా పోలీస్ వ్యవస్థని కక్ష సాధింపు రాజకీయాలకు వాడుకుంటూ ఉండే పరిస్థితి. ఎంతసేపు పోలీసుల్ని ఉపయోగించి ప్రతిపక్ష నేతల మీద, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టడం, అక్రమంగా అరెస్టులు చేయడం మీదే దృష్టి సారిస్తున్నారు తప్ప ప్రజల భద్రత, మహిళల రక్షణ ఈ రోజు గాలికి వదిలేశారు. ఈ రోజు ఈ రాష్ట్రం క్రైమ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది. 2025వ సంవత్సరం అనేది ఒక చీకటి సంవత్సరంగా ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం నిలిపింది. ఎంత సిగ్గుచేటు! చిన్న చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కంటే అత్యంత తక్కువ స్థానానికి మన రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దిగజారిపోయింది. చట్టాల అమలులో వైఫల్యం చెందింది అంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్ర హోంశాఖ నివేదికలో తెలియజేయడం జరిగింది, మన రాష్ట్రం 100 పాయింట్లకి 16.70 పాయింట్లు మాత్రమే సాధించడం జరిగింది. అందులో ఐసీటీ అప్లికేషన్స్ అమలు చేయడంలో 0, ఇంటిగ్రేషన్ లో 0, అలాగే ఆపరేషన్ ఎఫిషియన్సీలో కేవలం 7.93 పాయింట్స్, అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ లో కేవలం 8.77 పాయింట్స్ తెచ్చుకొని అత్యంత అట్టడుగు స్థానంలో ఈ రోజు రాష్ట్రంలో ఉందంటే పోలీసులకి వాళ్ళ విధులు నిర్వర్తించకుండా రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా అమలు చేయాలో దాని మీదే దృష్టి పెట్టేట్టుగా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే గంజాయి, డ్రగ్స్, కల్తీ మద్యము, ఇల్లీగల్ లిక్కర్ అనేది దాని గ్రోత్ ఏ విధంగా పెరిగిందంటే 213% పెరగడం జరిగింది. అలాగే నెల్లూరులో 121% గ్రోత్ పెరిగింది. ఇలా 16 జిల్లాల్లో, కోనసీమలో 72%, ఏలూరులో 50%, ఇలా తీసుకుంటూ తిరుపతి జిల్లాలో, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఉన్న తిరుపతి జిల్లాలో 1.3% గ్రోత్ పెరిగింది. అంటే ఎలాంటి దారుణమైన పరిస్థితులు! వీటిని అరికట్టడంలో ప్రభుత్వం ఏ విధంగా వైఫల్యం చెందిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ గంజాయి, డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెంచలయ్య అనే యువజన సంఘం నాయకుడికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనుచరులు ఎంత దారుణంగా నడి రోడ్డు మీద హత్య చేశారో మనం చూస్తున్నాం. మొన్ననే చూసాం, ఒక అఘాయిత్యం జరిగినప్పుడు, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కి కాల్ చేస్తే పోలీసులు రెస్పాండ్ అయ్యే టైం 26 నిమిషాలు, 25.50 నిమిషాలు టైం అనేసి కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాయడం జరిగింది. దేశం యావరేజ్ 18 నిమిషాలు అయితే మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్పందించే టైం 26 నిమిషాలు. ఈ గత ఏడాది 365 రోజులు 2025వ సంవత్సరం అన్ని తీసుకుంటే ఏడాది మొత్తం చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేయడానికి, అవినీతికి మాత్రమే ఉపయోగించుకున్నారు. అలాగే తీసుకుంటే తెలుగులో ఈ సంవత్సరాన్ని విశ్వసనామ సంవత్సరం అని పేరు పెట్టారు. గాని ఈ కూటమి పాలనలో ఈ 2025వ సంవత్సరం ఏంటంటే విశ్వాసఘాతక నామ సంవత్సరంగా మార్చేశారు. వీళ్ళు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ప్రజలకి, మహిళలకి రక్షణ ఇవ్వని పరిస్థితుల్లో ఈ రోజు ముగ్గురు మోసగాళ్లుగా ఈ రోజు మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో. ఎంత దారుణంగా మహిళల్ని వీళ్ళు మోసం చేశారు. మహిళలంటే ఎంత చులకన భావమో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పండగ కానుకలు, పెళ్లి కానుకలని చాలా వీళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. సంక్రాంతికి, దసరాకి, రంజాన్ కి, అలాగే దీపావళికి, క్రిస్మస్ కి ఇస్తామని చెప్పారు. ఏడాది అంతా గడిచిపోయింది. కొత్త ఏడాదిలో సంక్రాంతి కూడా వచ్చేస్తూ ఉంది. ఏ కానుకలు ఇవ్వకుండా మహిళల్ని నెట్ట నిలువుగా దగా చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే విద్యార్థినులకు కలలకు రెక్కలు పథకం ద్వారా రుణాలు ఇస్తాము అని చెప్పారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయక, ఏ ఒక్క విద్యార్థినికి ఫీజు కట్టక వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేట్టుగా, వాళ్ళ భవిష్యత్ రెక్కల్ని విరిచేసే పరిస్థితిని వీళ్ళు, ఈ కూటమి నాయకులు ఈ రోజు చేస్తూ ఉండే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంత దారుణంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేయడమే కాకుండా సూపర్ 6 హామీల్లో కూడా ఏ ఒక్కటి అమలు చేయకుండా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి మనం చూసాము.
అమలు చేయలేదు సరికదా, పూర్తయిపోయాయి అని చెప్పి వీళ్ళు ఈ రోజు సిగ్గు లేకుండా సంబరాలు చేసుకుంటూ ఉండే పరిస్థితిని కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రతి పిల్లాడి తల్లికి వందనం మొదటి ఏడాది ఎగ్గొట్టమే కాకుండా 2వ ఏడాది 2,000 కోత విధించడం జరిగింది. అంటే వీళ్ళు ఇచ్చింది 13,000, ఎగ్గొట్టింది 17,000 తల్లికి వందనం ద్వారా. దేవతలంటే కూడా వీళ్ళకి చిన్న చూపే. దానికి ఉదాహరణ మన అమ్మల గన్నమ్మ దుర్గమ్మ గుడికి వీళ్ళు కరెంట్ కట్ చేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా అమ్మవారిని వీళ్ళు అవమానించారు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏ మహిళలకు కూడా ఏమీ మేలు జరగలేదు, గాని 3 మహిళలకు మాత్రం బాగా మేలు జరిగింది. ముగ్గురు మహిళలకు మాత్రం మేలు జరిగింది. వాళ్ళెవరు అంటే 3 మహిళా మంత్రులు, అనిత గారు, సవిత గారు, సంధ్యారాణి గారు. వీళ్ళకిచ్చిన ఒకే శాఖ, పేరుకే 3 శాఖలు గాని వీళ్ళకు ఒక శాఖే ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటంటే మా జగనన్నని తిట్టడం. 2026వ సంవత్సరంలో ఇలాంటి మహిళల మీద అఘాయిత్యాలు, దాడులు ఏవైనా జరిగితే ఖచ్చితంగా వాళ్ళకి అండగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని తెలియజేస్తూ ఉన్నాను. ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం అనేది ఈ కూటమి ప్రభుత్వానికి ఒక అలవాటుగా మారిపోయింది. పోలీసుల్ని వాళ్ళ జోబు సంస్థగా పోలీసు వ్యవస్థని ఈ రోజు ఉపయోగించుకుంటూ ఉన్నారు. వాళ్ళు తప్పు జరిగిందని భక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అప్పుడు తప్పుని సరిదిద్దుకోవాల్సింది పోయి ఈ రోజు వాళ్ళ మీదే తిరిగి అక్రమ కేసులు పెట్టి బాధితులనే జైల్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయారు, రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు చేస్తూ ఉన్నారు అనే దానికి ఉదాహరణగా వీళ్ళు నిలబడుతూ ఉన్నారు.